ఈ ముచ్చట చెప్పేదందుకు నాకైతే పానం ధరిస్తలేదులా. ఎన్నార్తలు రాసినా ఎన్నార్తలు చదివినా కూడా ఈ ప్రభుత్వంలో ఇంత కూడా చలనం లేకపాయే. పాపం రైతన్నల గోసను ఎవ్వరు పట్టించుకుంటలేరు. 20 ఏళ్ల సంధి సాగు చేసుకుంటున్న భూములకు అడవి శాఖ అధికారులు రాణిస్తలేరని ఒక రైతన్న ఏం చేస్తున్నాడో మీరే చూడుండ్రి. రైతులకు మన రాష్ట్రంలో న్యాయం ఎక్కడిది పాడెక్కడిది. దున్నపోతు దున్ని చావాలి, రైతు అనేటోడు వ్యవసాయం చేసి సావాలి. అయినా కూడా న్యాయం జరుగుతుందా అంటే జరగనే జరగదు. రైతుల మీద ఎన్ని పాటలు రాసినా ఎన్ని సినిమాలు తీసినా వాళ్ళ కష్టాలను అయితే కన్నెత్తి చూసేటోళ్ళు కూడా లేకపోయే. నిజంగానే రైతులందరూ కలిసి ఒకసారి పెద్ద ధర్నా చేసి ఒక ధాన్యం గింజలు కూడా అమ్మకుంటే ఈ లోకం మొత్తం అల్లకొల్లం కాదు, తిండి లేక. కాకపోతే రైతన్న గట్ల చేయడు. ఎందుకంటే అందరు బాగుండాలని అనుకునే మంచి మనసు రైతన్నలందరికీ. కాకపోతే ప్రతిసారి ఇక్కడ రైతన్నే మోసపోతున్నాడు. అయితే మంచిర్యాల జిల్లా పొల్లంపల్లిలో సర్వే నెంబర్ 384లో 20 ఏళ్ల నుంచి ఆయనే సాగు చేసుకుంటూ భూమిలోకి అటవీ శాఖ అధికారులు రానియలేదని శ్రీరాములు అనే రైతు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటున్నాడు. పాపం కదా, 20 ఏళ్ల సంధి ఎంత కష్టపడి ఆ బంజారు భూమిని సాగు భూమి లెక్క మార్చుకొని పంట పండిస్తున్నాడు. అయితే అక్కడ ఉన్న అటవీ శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని అధికారులతో మాట్లాడడం, నీకు న్యాయం చేసే హామీ మాది అని 4 మంచి మాటలు చెప్పి ఆయనను కిందికి దింపిండ్రు. అయ్యా రాజుకోవాలి అయ్యా, ఇది 195 అయ్యా, 195 నకలయ్యా, ఇది 195 నకలయ్యా, నీ కాలు నొస్తాయ్యా. చెప్పు అయ్యా, ఇది రేవంత్ రెడ్డి పొంగల్ శ్రీనివాస్ బట్టి పథకం అయ్యా. ఇది అయ్యా రెవెన్యూ శాఖకు సంబంధించిందయ్యా. ఏమైనా విషయం చెప్పు అయ్యా. అయ్యా నీ కాలు నొస్తాయ్యా.